వ్యూవర్స్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి. హ్యాపీ కాయిన్ సంస్థకు సంబంధించి ఫౌండర్ అండ్ సీఈఓ వాసు చెల్ల గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నానని కూడా మీకు క్యూరియాసిటీ ఉంది, సో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి సార్ అసలు? ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని అంటారు. సో ఇది మ్యూచువల్ ఫండ్స్లోని వన్ ఆఫ్ ద పార్ట్, అంటే ఒక కైండ్ ఆఫ్ స్కీమ్స్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటారు. సో జనరల్గా ఈటీసీ ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి జనరల్గా గవర్నమెంట్ నుంచి 1.5 lakh దాకా ట్యాక్స్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది. ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజిమీ, న్యూ ట్యాక్స్ రెజిమీ రెండు ఉన్నాయి. సో ఓల్డ్ ట్యాక్స్ రెజిమీలోకి వెళ్తే ఏటీసీ రిలేటెడ్ 1.5 lakh దాకా క్లెయిమ్ చేయొచ్చు. ఆ 1.5 lakh రూపీస్కి ట్యాక్స్ కట్టక్కర్లా యూజువల్గా. సో జనరల్గా 30% ట్యాక్స్ స్లాబ్లో ఉండేవాళ్ళు 30% ట్యాక్స్ కట్టాలి, అంటే లక్షకి 30,000 కట్టాలి. సో ఇప్పుడు వీళ్ళకి ఆ 30,000 సేవ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ చూస్ చేసుకుని దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనిలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఎందులో అయినా 1.5 lakh కట్టాము అంటే దానిలో మనం దానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్కి ఇది 10 years ప్లాన్ అయితే 10 years, 20 years ప్లాన్ అయితే 20 years, అప్పుడు దాకా మన డబ్బులు అనేది దానిలోనే స్ట్రక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. సో అలాంటి ఇన్సూరెన్స్కి మాత్రమేనా, లేదంటే ఇంకొంతమంది వెహికల్స్ కొంటూ ఉంటారు, సో అంటే వెహికల్ ఇన్సూరెన్స్కి కూడా వర్తిస్తుంది? కంపెనీలోని సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. ఓకే. సో సేవింగ్స్ కానీ యూలిప్ కానీ ఇలాంటివన్నీ కూడా దానిలోకి వస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా దానిలోకి వస్తుంది. సో వెహికల్ ఇన్సూరెన్స్ అనేది దానిలోకి రాదు, ఎందుకంటే అది కమర్షియల్ వేరే దానిలోకి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ 80D వస్తుంది, దీనిలోకి రాదు అనమాట. సో నార్మల్గా 80Cలో ఉండేదే దీనిలోకి వస్తుంది, అంటే సేవింగ్స్ రిలేటెడ్ ఎవరైనా సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది దీనిలోకి వస్తుంది. సో ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షన్ అనుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్. మనం 5 years లాక్ ఇన్ చేస్తూ ఒక ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, అవి చేస్తే కనుక మనకి బెటర్ ఉంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే పోస్ట్ ఆఫీస్లో కొన్ని పీపీఎఫ్లు ఉన్నాయి, బట్ దీనికి లాక్ ఇన్ ఎంత అంటే 15 years దాకా ఉంటుంది. పీపీఎఫ్లో వాటిల్లో మనం చేసామంటే ప్రీఎఫ్లోది వెళ్ళేది కూడా దీనిలోకి వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళే అమౌంట్ కూడా ఏటీసీలో మనం చూపించుకోవచ్చు. అండ్ ఇలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది అనదర్ ఆప్షన్. సో మ్యూచువల్ ఫండ్స్లోకి బెటర్ ఏంటంటే ఇది ఓన్లీ 3 years లాక్-ఇన్. ఇప్పుడు నేను మనం చెప్పినవన్నీ కూడా 10 years, 20 years లాక్-ఇన్ ఆర్ 5 years లాక్-ఇన్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే తక్కువ లాక్-ఇన్, 3 yearsలోనే మనం విత్డ్రా చేసేయచ్చు మొత్తం మనీ అనేది. సో ఇది ఒక ఆప్షన్ మనం అనుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ 1.5 lakh చూపించుకోవడానికి ఈఎల్ఎస్ఎస్ బెటర్ ఉంటుంది. ఇప్పుడు రిటర్న్స్ ఎంతవరకు రావచ్చు అంటారు? రిటర్న్స్ వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్ ఒక 12% నుంచి 15% మధ్యలో రావచ్చు. సో ఫిక్స్డ్ డిపాజిట్ మనం చూసుకుంటే 7% అలా ఉంది. అదే ఇన్సూరెన్స్ స్కీమ్స్ చూసుకుంటే 5% అలాగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అదే మనం పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ చూసుకున్నా 7% అలాగే వస్తాయి. బట్ దీనిలోనే మనం చూసుకుంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ హైయెస్ట్ రిటర్న్ అని అనుకోవచ్చు. సో 12%, 15%, ఈవెన్ మేము సజెస్ట్ చేసిన కొన్ని ఫండ్స్ అయితే 18% దాకా కూడా వచ్చినాయి. కానీ అది చెప్పలేము, అది ఎంత వస్తుందనే చెప్పలేము, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే పిఎఫ్, పీపీఎఫ్ ఇవన్నీ మనకి ఫిక్స్డ్ రిటర్న్ అనేది ఉంటుంది, లైక్ 7% అలాగా. ఇప్పుడు ఈ ఈఎల్ఎస్ఎస్ అన్నది ఎలాంటి వాళ్ళు తీసుకుంటే బెటర్ అంటారు? ఎవరైతే ట్యాక్స్ స్లాబ్ 20% ఆర్ 30%లో ఉంటారో వాళ్ళకి ఈ ఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది బెటర్ ఉంటుంది, ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్. అండ్ ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రెజిమీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇవి బెటర్ ఉంటాయి. సో ఇలా కాకుండా ఎన్పిఎస్ ఇంకొక ఆప్షన్ ఉంది. అది పెన్షన్ రిలేటెడ్ ఉంటుంది, అది 60 years దాకా మనకి ఇవ్వరు డబ్బులు. సో టోటల్ లాక్ ఇన్ అనేది మనం ఒకవేళ 60 years దాకా అంటున్నారు, కొంతమంది 34, 40 yearsకే చనిపోతున్నారు, గుండె నొప్పనో లేదంటే ఏదైనా ప్రమాదంలోనో చనిపోతున్నారు. ఇప్పుడు మొన్న చూసుకుంటే మనకి ఒక బిల్డింగ్ మీద అహ్మదాబాద్లో ఏరోప్లేన్ అదే ప్రమాదం జరిగింది. సో అందులో చాలా మంది చనిపోయారు. సో అలాంటి ప్రమాదాలకు కూడా వీళ్ళు మనీ అనేది ఇస్తారా పోయాక మనిషి? మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అయితే బ్యాక్ వస్తాయి, బట్ ఆ పోయినందుకు డబ్బులు రావడం అనేది జనరల్గా ఇన్సూరెన్స్ ఉంటే వస్తుంది. అది ఈవెన్ ఇన్సూరెన్స్ సేవింగ్ స్కీమ్లో అయినా కానీ వాళ్ళకున్న ఇన్సూరెన్సే వస్తుంది. జనరల్గా దానికి ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్స్ రికమెండ్ చేసేటప్పుడు ముందుగా ఏ ఫైనాన్షియల్ ప్లానర్ అయినా, అంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైనా కానీ చెక్ చేసేది వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా చెక్ చేసి దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రికమెండ్ చేయడం. ఇప్పుడు 60 years కానీ పెట్టుకున్నారండి, ఒక పర్సన్ హార్ట్ అటాక్
తో చనిపోయారు, ఇప్పుడు అతని ప్లేస్ లో ఇంకొకరు నామినీ వైఫ్ పిల్లలో ఉంటారు, అవును. సో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఇచ్చేస్తారా, లేదంటే ఇంకా మనిషి అయిపోయారు ఇంకా రావు అని అంటారా? లేదు, మనిషి పోయినా కానీ నామినీ ఎవరిని పెట్టుకుంటే వాళ్ళకి ఆ రిలేటెడ్ వెళ్తుంది. సో జనరల్ గా బ్యాంక్ కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఈవెన్ కొన్ని సినారియోస్ లో ఏంటంటే ఎడ్యుకేటెడ్ అయితే ఈఎల్ఎస్ఎస్ మనీ మొత్తం విత్డ్రా చేసేసుకుని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఈవెన్ ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇచ్చినా పర్లేదు, మన డబ్బులు మన అకౌంట్ లో ఉంటాయి. సో బ్యాంక్ అకౌంట్ కి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక ఎవరి అకౌంట్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది తెలియకపోతే ఆ పాస్వర్డ్స్ అవి లేకపోతే మాత్రం మళ్ళీ నామినీ ఎవరు ఉన్నారు అనేది చూసుకుని దానికి నామినీకి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ మనం ఎవరు నామినీ ఉన్నారు, అందుకనే జనరల్గా నామినీ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ తీసుకున్నా, అది ఇన్సూరెన్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్ అయినా, బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా కానీ నామినీని డిక్లేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నామినీస్లో కూడా 2 రకాలు ఉంటారు. లైక్ నా మొత్తం పర్సంటేజ్ అనేది మా వైఫ్కి వెళ్ళాలి, లేదంటే మా కిడ్స్కి వెళ్ళాలి, లేదంటే ఇంకా మా మదర్ ఫాదర్కి వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఆర్ఫన్ వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ లేకుండా, సో వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెందాలి అని అనుకుంటారు, వాడు సడన్లీ చనిపోతే ఒకవేళ వాళ్ళు, సో అలాంటప్పుడు ఫ్రెండ్స్కి ఇలా ఇవ్వడానికి కుదురుతుందా? కుదురుతుంది, బట్ అది డేంజర్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనల్ని లవ్ చేయరు కదా అంత ఎక్కువగా. సో కొన్ని మర్డర్ కేసెస్ అవి అలా జరుగుతూ ఉంటాయి. అది మనం జాగ్రత్తగా చూసుకుని పెట్టుకుంటే బెటర్. అందుకని యాక్చువల్గా విల్ రైటింగ్ ఉంటుంది, నామినీ ఉన్నా లేకపోయినా కానీ విల్ రైటింగ్ ప్రాపర్గా జరిగిందని అనుకోండి, వీల్నామా అంటారు. సో అది ప్రాపర్గా చేసుకుంటే కనుక ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అది కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవచ్చు. ఈవెన్ ఇది నామినీ అయినా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవచ్చు, బట్ అది వాళ్ళకి చెప్పకుండా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సో చూస్తూనే ఉండండి వ్యూవర్స్, బీఆర్కే న్యూస్.